ఆ కాళేశ్వరం సిస్టమ్ ద్వారానే మల్లన్న సాగర్ వరకు నీళ్ళు వచ్చినాయి. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అనంతపురంలో సీఎం అంటే సామాన్యుడు అని చెప్పిన చంద్రబాబు మాటలను ఎద్దేవా చేస్తూ కామన్ మ్యాన్ ఎవడైనా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తాడా అని ప్రశ్నించారు. ప్రజలకు ఉపయోగపడే ఒక మంచి పథకం కూడా చంద్రబాబు పాలనలో గుర్తుకు రాదని మండిపడ్డారు. తన పాలనలో సంక్షేమ పథకాలు లేకుండా కేవలం కార్పొరేట్ ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చారని ధ్వజమెత్తారు. సాధారణ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా వారిని మోసం చేసిన నాయకుడిగా చంద్రబాబు చరిత్రలో మిగిలిపోతారని ఎద్దేవా చేశారు. రైతులు, పేదలు, విద్యార్థుల సంక్షేమానికి ఏమాత్రం తోడ్పడని చంద్రబాబు ఇప్పుడు సామాన్యుడి హోదా గురించి మాట్లాడటమే హాస్యాస్పదమని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు గారు పేదవాడి ఇంట్లో వైద్య విద్య అభ్యసించడం మీకు ఇష్టం లేదా? ఉన్నవాడిని ఇంకా డబ్బున్నవాడిని చేయాలనేటువంటి తాపత్రయమా? మళ్ళీ నిన్న అనంతపూర్లో మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. నేను సీఎం అంటే కామన్ మ్యాన్ అంటున్నాడు. కామన్ మ్యాన్ చేసేటువంటి పనులా ఇవి? కామన్ మ్యాన్కి వచ్చినటువంటి ఆలోచనలా ఇవి? మీ ఉద్దేశంలో సీఎం అంటే కామన్ మ్యాన్ కాదు, మీ ఉద్దేశంలో సీఎం అని అంటే క్యాపిటలిస్ట్ మ్యాన్ లేదా కార్పొరేట్ మ్యాన్. మీకు అదైతేనే కరెక్ట్. మీరు కార్పొరేట్ వాళ్ళకే వత్తాసు పలుకుతారు, క్యాపిటలిస్టులకే వత్తాసు పలుకుతారు, ఉన్నవాడికే వత్తాసు పలుకుతారు. చెప్పండి, మీ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీ చరిత్రలో పేదవాడి కోసం ఇగో నేను నా పేరు చెప్తే గుర్తొచ్చేటువంటి ఇది పథకం అని చెప్పి ఒకటి చెప్పండి. ఒక ఆరోగ్యశ్రీ లాంటిదో, ఒక ఫీజు రీయింబర్స్మెంట్ లాంటిదో, లేకపోతే ఇటువంటి మెడికల్ కాలేజీలో మేము నిర్మించినటువంటి పోర్ట్లో నిన్న మా మాజీ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షుల వారు కూడా చెప్పడం జరిగింది. మేము చేసుకున్నటువంటి దానికి ప్రచారం చేసుకోలేకపోయాం, చెప్పుకోలేకపోయాం, అందులో మేము వెనకబడ్డాం అనేటువంటి మాట ఆ రోజు నిన్న నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పడం జరిగింది. అంటే మీకు మెదక్ జిల్లా తుఫ్రాన్లోని ఓ షాపింగ్ మాల్ ప్రత్యేక ఆఫర్ కలకలం రేపింది. కేవలం 99 రూపాయలకే చీర అని ప్రకటించడంతో వందలాది మహిళలు మాల్కు తరలివచ్చారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో మహిళలు చేరడంతో మాల్లో గందరగోళం నెలకొంది. ఎక్కడ చూసినా కిక్కిరిసిన జనసందోహం కనిపించింది. ఆఫర్ కోసం కొందరు మహిళలు తోపులాటకు దిగారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన మాల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జనాలను శాంతింపజేశారు. ప్రజల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో తుఫ్రాన్ పట్టణంలో చర్చనీయాంశమైంది. ఆఫర్ల పేరుతో ఇలాంటి పరిస్థితులు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఎంపీ కడియం కావ్య, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలని, రైల్వే సదుపాయాలు పెంచి ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర సమన్వయం అవసరమని స్పష్టం చేశారు. రాబోయే నెలల్లో రైల్వే అభివృద్ధి కోసం కొత్త ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఎమ్మెల్యే రమేష్ బాబు, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ప్రభుత్వ చీఫ్ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ప్రభుత్వ విప్ గణబాబు స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే యాంకర్ శ్రీముఖి కూడా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు వీరికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు ప్రముఖులను చూసేందుకు తరలివచ్చారు. తిరుమల వేదికగా ఇలాంటి దర్శనాలు తరచూ జరిగి విశేష ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రముఖుల దర్శనంతో భక్తుల్లో ఉత్సాహం నెలకొంది. ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ. భక్తులకు విజ్ఞప్తి, తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. తిరుమలയിൽ RCS and creating objectionable reels and posting them on social media is strictly prohibited. Legal action will be taken against the violators. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು నిషేధించలాಗಿದೆ. భక్తులకు విజ్ఞప్తి, తిరుమల క్షేత్రం నందు చేయడం సామాజిక మాధ్యమాల్లో போஸ்டர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்ய மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என తిరుమలై తిరుపతి దేవస్థానం. రాజమండ్రి క్వారీ సెంటర్ బీజేపీ కార్యాలయంలో సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీరాజు, మాజీ ఎంపీ ఉండవల్లిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశభక్తుడైన రాధాకృష్ణన్కు ఓటు వేయొద్దని ఉండవల్లి వ్యాఖ్యలు చేయడం తప్పు అని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ను ఫాసిస్ట్ అని అభివర్ణించిన ఉండవల్లిని ప్రజల ముందు నిలదీయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానంలో ఎప్పుడైనా బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గెలుపులో క్రాస్ ఓటింగ్ కూడా జరిగిందని అన్నారు. నక్సలైట్లకు మద్దతు ఇచ్చిన వారికి ఓటు వేయమని చెప్పడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని సోము వీరాజు వ్యాఖ్యానించారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నిర్మలా సీతారామన్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతా కీ వందే మాతరం. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. జై మోడీ. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. అయినప్పటికి కూడా ఆయన విజయం చాలా క్రాస్ ఓటింగ్స్ జరిగినాయి. మన రాజమండ్రిలో ఉన్న ప్రముఖుడు ఈ ఉపరాష్ట్రపతి గారిని కామెంట్ చేస్తారు. ఆయనకు ఓటేయకూడదట, దేశభక్తులకు ఓటేయకూడదు, సామాన్యులు చంపుతున్న నక్సలైట్లకి అనుగుణంగా తీర్పిచ్చిన వ్యక్తులకు ఓటేయాలని ఆయన సెలవిస్తారు. ఆర్ఎస్ఎస్ అనేది
ఒక ఫాసిస్ట్ సంస్థగా నేను భావిస్తున్నాననే అభిప్రాయాన్ని నేను ఎప్పుడు వ్యక్తం చేస్తూ ఉంటాను. దేశభక్తి ఆర్ఎస్ఎస్ గురించి మరొకసారి ఏలూరు జిల్లా పాలగూడెంలో జరిగిన హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. గత నెల చోటు చేసిన కారణమని పోలీసులు వివరాల ప్రకారం 6గురిని అరెస్ట్ చేశారు. గతంలో వెల్లడించారు. రౌడీజానికి పాల్పడే వ్యక్తులపై ఇకపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టుబడ్డ నిందితుల వద్ద నుండి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హత్యతో గ్రామంలో నెలకొన్న భయాందోళనను తగ్గించేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. 4 గంటల ప్రాంతంలో ఈ కొమడవోలు ఇందిరమ్మ కాలనీలో ఈ బోరగా పూనూరు రాజేష్ అనే అతను ఇంట్లో ఉండగా అతనికి తెలిసినటువంటి అదే కాలనీకి చెందినటువంటి ఈ బోరగా చిన్ని నాని అని అతను కొంతమంది ముద్దాయిలతో వెళ్ళి ఇంట్లో నుంచి బయటికి పిలిచి మాట్లాడదామని చెప్పేసి ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క చర్చి ముందు తీసుకొచ్చిన తర్వాత అతన్ని పడవటం జరిగింది. అతను బ్లడ్ ఫుల్లో ఉండగానే అతను కుమార్తె వెంటనే చూసి అరిసింది. వెంటనే కుమారుడు కూడా బయటకు వచ్చి అందరూ కూడా వచ్చి చూశారు. చూసిన తర్వాత వీళ్ళు గబగబా పొడిసేసేసి చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ముద్దాయిలందరూ కూడా వాళ్ళు ముందుగానే ప్రణాళిక ప్రకారం తీసుకొచ్చినటువంటి ఎత్తిగా కారులో పారిపోయారు. కారు పారిపోయిన తర్వాత వెంటనే మనకి చనిపోయిన అతన్ని వాళ్ళ భార్య పిల్లలు అందరూ బంధువులు కూడా ఇమీడియట్గా అతను తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చినటువంటి సమాచారం మేరకు ఇమీడియట్గా రూరల్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 249/2025 కింద అండర్ సెక్షన్ 103(1), 351(3), రెడ్ విత్ 3 and 5 ఆఫ్ BNS యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో దర్యాప్తులో భాగంగా ప్రత్యేకంగా మన 1 టౌన్ CA గారిని మరియు 2-3 బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఈ కారు ఎక్కడి నుంచి వచ్చింది, మొదట ఈ యొక్క మర్డర్ కేసుకి ఒక చిన్ని నాని అనే అతను తప్ప మిగతా ముద్దాయిలు అని కూడా వాళ్ళు ఒకళ్ళిద్దరిని వాళ్ళు చూశారు, కానీ అసలు ఎలా జరిగింది ఏంటనే దానికి ఇచ్చేశారు. తర్వాత కొంతమంది ఏమో మిగతా ముద్దాయిలను కూడా చూడటం జరిగింది. ఈ క్రమంలో ఈ యొక్క నాని ఎక్కడికి వెళ్ళాడు ఏంటనే దాన్ని మీద చూసుకుంటా వస్తే ఆ యొక్క కాన్ఫరెన్స్ ప్రకారం కారుని వచ్చేసి కామరపుకోటలో ఉన్నటువంటి ఊర్లో నియర్ బస్ స్టాండ్ దగ్గర వదిలేసేసి వీళ్ళు పారిపోవడం జరిగింది. తదుపరి అక్కడి నుంచి కూడా మనం FSL టీముని రప్పించడం, అదేవిధంగా క్లూస్ టీము, తర్వాత ఈ ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ని అందరూ కూడా రప్పించి ఇవన్నీ చూడగా ఇంకా ఈ కేసులో ముద్దాయిలు చాలామంది ఉన్నారని ఒక నిర్ణయానికి వచ్చి రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ సవరణలపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మాత్రమే ఇంటింటికి వచ్చి రేషన్ కార్డులు అందిస్తారని స్పష్టం చేశారు. అక్టోబర్ 31 వరకు మార్పులు చేర్పులు చేయించుకోవచ్చని తెలిపారు. వచ్చే వారం నుంచి మనమిత్ర వాట్సాప్ యాప్ ద్వారా కూడా రేషన్ కార్డులు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. అలాగే ఆన్లైన్లో కూడా సవరణలు చేసుకోవచ్చని వివరించారు. ఈ చర్యలతో ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. అర్హులందరికీ రేషన్ కార్డులు చేరేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. సచివాలయం వార్డు సచివాలయం సిబ్బంది మాత్రమే ఇంటింటికి వచ్చి కార్డులు సరఫరా చేసే కార్యక్రమం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారంగానే ఇంతకుముందు మీతో అన్నట్టు 80% వరకు రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్గా, కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ 90% వరకు చేరగలిగాం. ఈ గ్రామ సచివాలయం వార్డు సచివాలయంలో ఉన్న అవకాశాన్ని, అక్కడున్న డేటాబేస్ని దయచేసి పౌరులు ఎవరైనా ఉపయోగించుకుని అక్కడ వాళ్ళకున్న డాష్ బోర్డ్లో కరెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఆ కరెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ వాళ్ళు తీసుకుంటే అందులో వాళ్ళు చేయాల్సిన మార్పులు చేర్పులు పొందుపరచచ్చు. 15వ సెప్టెంబర్ కల్లా, అంటే ఈ నెల 15 నుంచి మేము చివరి విడత ఈ 9 జిల్లాలు కూడా మేము కార్డుల పంపిణీ చేయబోతున్నాం. కాబట్టి 31 అక్టోబర్ వరకు మీకు ఎటువంటి మార్పులు చేర్పులు ఉన్నా దయచేసి మీరు చేయించుకోండి. 31 అక్టోబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మీకు అందిన కార్డులో ఎక్కడైనా పొరపాట్లు ఉంటే దాన్ని మీరు చేయించుకుంటే ఆ కార్డులు మేము మీకు ఉచితంగా మార్చి ఇస్తాం. మీకు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ కార్డులు మీకు ఉచితంగా మీకు సరఫరా చేసేటట్టు మేము ఏర్పాటు చేస్తున్నాం.
వచ్చే వారం నుంచి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయమే కాకుండా ప్రభుత్వం నిర్వహిస్తున్న స్మార్ట్ గవర్నెన్స్లో భాగంగా మన మిత్ర యాప్లో కూడా దీన్ని పొందుపరుస్తాం. వాట్సాప్ ద్వారా కూడా మీరు మీ వివరాలు, మీ కార్డ్ నంబర్ పెడితే తప్పకుండా ఆ మార్పులు చేర్పులు కూడా మేము మా డేటాబేస్తో ఇంటిగ్రేట్ చేసుకుని ఇమీడియట్గా ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత మీకు కొత్త రైస్ కార్డు సరఫరా చేసేటట్టు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఈ విషయం మీకు తెలియపరచడానికి కోసం. దేశ భద్రతను దెబ్బతీసేలా పాక్ హాండర్ల ఆధ్వర్యంలో నడుస్తున్న మాడ్యూల్ను పోలీసులు ఛేదించారు. స్పెషల్ సెల్ అడిషనల్ సిపి ప్రమోద్ సింగ్ కుషల్వా వెల్లడించిన వివరాల ప్రకారం 5గురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు జార్ఖండ్, 2 ఢిల్లీ, ఒకరు తెలంగాణ బోధన్, మరొకరు మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్కు చెందిన వారని తెలిపారు. కీలక నిందితుడు జార్ఖండ్కి చెందిన డానిష్ అని చెప్పారు. పాక్ హ్యాండర్లతో నేరుగా టచ్లో ఉంటూ సోషల్ మీడియా ద్వారా మిగతా గ్రూప్ సభ్యులకు కనెక్ట్ చేసినట్లు తెలిపారు. అరెస్ట్ అయిన వారిపై పలు ముఖ్యమైన ఆధారాలు బయటపడ్డాయని పేర్కొన్నారు. ఈ ఘటనతో మళ్లీ అంతర్గత భద్రతపై ఆందోళనలు పెరిగాయి. कई राज्यों की स्टेट पुलिस और एटीएस ने महाराष्ट्र, झारखंड, मध्य प्रदेश, देन आपका तेलंगाना, कर्नाटका, इन स्टेट पुलिस और एटीएस के साथ, सेंट्रल एजेंसीज के साथ एक जॉइंट ऑपरेशन लास्ट 2 दिनों में कंडक्ट किया है स्पेशल सेल की टीम ने, जिसको लीड खुद डीसीपी अमित कौशिक और एसीपी हृदय भूषण कर रहे थे, और इंस्पेक्टर विनय पाल, इंस्पेक्टर मनोज इसके बिल्कुल फोरफ्रंट में थे, और इंस्पेक्टर आलोक मौर्य. इस टीम ने 5 लोगों को अरेस्ट किया है, और ये एक पाक हैंडलर बेस्ड पैन इंडिया टेरर मॉड्यूल था. मैं रिपीट कर रहा हूँ, पाक हैंडलर बैक्ड पैन इंडिया टेरर मॉड्यूल था. जो लोग अरेस्ट हुए हैं उसमें से झारखंड से हुए हैं, दिल्ली से 2 हुए जो बेसिकली मुंबई के रहने वाले थे, एक तेलंगाना से हुआ है, और एक मध्य प्रदेश में राजगढ़ से हुआ है. ये जो कैरेक्टर्स हैं इनके बारे में बताने से पहले थोड़ा सा इनकी वो बताऊंगा कि क्या क्या इनके पास से रिकवर हुआ है. इनके पास से सल्फर पाउडर, सल्फ्यूरिक एसिड, नाइट्रिक एसिड, सोडियम बाइकार्बोनेट, पीएच वैल्यू चेकर, बॉल बियरिंग्स, इक्विपमेंट जिससे कि ये सारी चीज़ें वे की जा सकें, इनको प्रॉपर मेजर किया जा सके, कोई आईडी बनाने के लिए इस्तेमाल कर सकते हैं. सेफ्टी ग्लव्स, रेस्पिरेटरी मास्क की फ्यूम्स होते हैं उनसे बचने के लिए, सर्किट्स, वायर्स, मदरबोर्ड, डायोड, लैपटॉप और मोबाइल फोन, प्लस वेपन्स और कार्ट्रिजेस ये मिले हैं. इनका जो टास्क था, जो पाक हैंडलर था जो इनको टास्किंग कर रहा था, वो टास्किंग थी बेसिकली एक खिलाफत वाला मॉडल अपनाना था. इनको एक जगह एक्वायर करनी थी और कई सारे लोगों की टीम तैयार करनी थी, जिसको ये कह रहे थे कई सारे लोगों का लश्कर तैयार करना है. और जो टीम का लीडर था उसकी आईडी थी गजवा लीडर. टीम నేపాల్లో చిక్కుకుపోయిన తెలుగు ప్రజలను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ ఆపరేషన్ను మంత్రి నారా లోకేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్లో మంత్రులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ఏపీ వాసుల కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం బయలుదేరినట్లు తెలిపారు. చిక్కుకుపోయిన వారందరితో సంబంధం కొనసాగిస్తూ భరోసా కల్పిస్తున్నామన్నారు. ప్రత్యేక విమానంలో వారిని విశాఖపట్నం, కడపకు తీసుకువచ్చే ఏర్పాట్లు పూర్తయ్యాయని వివరించారు. ప్రతి తెలుగు వ్యక్తి భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేష్ స్పష్టం చేశారు.
తన తాజా సినిమా విజయం పట్ల హీరో మౌలి, తనుజ్, ప్రశాంత్ భావోద్వేగంగా స్పందించారు. ఈ వారమంతా గాల్లో తేలుతున్నానని, ఎప్పటికప్పుడు స్టేజ్ మీదకు వస్తానని అన్నారు. ఎవరైనా సినిమా బాగోలేదని చెబితే నెటిజన్లు స్వయంగా వారిని ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇండస్ట్రీలోని చాలా మంది సహచరులు కూడా తన సినిమాకు మద్దతిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని తెలిపారు. ఈ వారం ఎన్నిసార్లు ఎమోషనల్ అయ్యానో తనకే తెలియదని, ఇలాగే కష్టపడతానని మాటిచ్చారు. తనను అభిమానిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. మనం ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలి. మా వాళ్ళంతా మీ టీంకి మళ్ళీ ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా కూడా టీం అందరికీ థ్యాంక్స్లు చెప్పేస్తున్నారు. మా టీం అందరూ అంత కష్టపడ్డారు. టీం అందరూ ఎంత కష్టపడ్డారంటే ప్రతి ఒక్కరు ఫుల్ 100% ఎఫర్ట్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. నేను పేరున అందరికీ థ్యాంక్ యూ. ఈ రోజు మాత్రం ఆడియన్స్ గురించి మాట్లాడాలండి. ఆడియన్స్ పిచ్చోళ్ళ, మీరు ఒక మంచి సినిమా వస్తే ఇంత సపోర్ట్ చేస్తారా? ఎంత అసలు మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మంచి సినిమా చేసామని తెలుసు. ఫస్ట్ వీక్ వస్తారు, కొంతమంది వస్తారు, నెక్స్ట్ వీక్ ఆడుతుంది, టాక్ స్ప్రెడ్ అనుకున్నాం. దానికే ప్రిపేర్ అయ్యాం. ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాం. ప్రమోషన్స్లో కానీ, జనాలకు తెలిసే దానిలో కానీ. ఎంత జనాలకు తెలిసినా ఇప్పుడు ఓటీటీలో చూశారు, థియేటర్కి రప్పించడం అంటే కష్టం. అసలు వస్తారా లేదా అని డౌట్ ఉండేది. అందరికి తెలిసింది ముందు ఇది ఒక సినిమా వస్తుందని అయితే అందరికి తెలిసింది, కానీ ఇది థియేటర్కి వస్తారా, రప్పించగలవా అని చాలా భయపడ్డాం. కానీ ఫస్ట్ రోజు ప్రీమియర్స్ ఫుల్స్ మొత్తం డే 1 2.5 crores. మా సినిమా బడ్జెట్ కన్నా ఎక్కువ. అది పిక్చర్లు అయిపోయాం. థ్యాంక్ యూ నన్ను నమ్మి సినిమాకి వచ్చినందుకు. అండ్ మనం సాయి మార్తాండ్ అలాగే బ్యూటిఫుల్ సినిమా తీశాడు. మీ అందరినీ కూర్చోబెట్టింది. ఇప్పుడు అది ఈ వారం, నెక్స్ట్ వారం, అన్ని వారాలు ఆడుతుంది ఖచ్చితంగా. అంత లవ్ చూపిస్తున్నారు. అసలు థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్కి ఎంత థ్యాంక్ యూ చెప్పినా తప్పులేదు. నాకైతే ఈ వారం ఎన్నిసార్లు ఏడ్చానో నాకే తెలీదు. ఏంటి ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు, ఏంటి ఇది అది అని. నాకు కొంచెం ఎవడైనా కదిపితే కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి. అంత లవ్. అసలు కమెంట్స్ ఎవరైనా సినిమా బాగాలేదు అని ఎవడైనా కమెంట్ పెడితే ఆడిని కింద వేసుకుంటున్నారు. అదే కాకుండా ప్రతి ఒక్కరు ఇండస్ట్రీ నుంచి పెద్ద వాళ్ళందరూ కాల్స్ చేస్తున్నారు, ట్వీట్లు వేస్తున్నారు. బండ్ల గణేష్ అన్న మొన్న కాల్ చేసి, అమ్మా మౌలి చెత్తకమింగామమ్మా అన్నాడు తన స్టైల్లో. చాలా అంటే చాలా థ్యాంక్ యూ అన్న. అండ్ రవితేజ గారు ఈరోజు కాల్ చేశారు. థ్యాంక్స్ మీట్ అంటే మన పథకాలు రాకపోతే సభలకు తీసుకువచ్చామని వైసీపీ నేతలు చేస్తున్న విష ప్రచారాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వారు ఖండించారు. బెదిరించి 100 మందిని తీసుకురావచ్చని, కానీ లక్షలాది మంది స్వచ్ఛందంగా సభకు హాజరయ్యారని అన్నారు. ప్రజలు తమ పాలన, సంక్షేమ పథకాల అమలుపై సంతోషంగా ఉన్నందువల్లే అంత భారీగా వచ్చారని వివరించారు. ఈ విజయవంతమైన సభను నిర్వహించడంలో భాగస్వామ్యమైన 3 పార్టీల నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల మద్దతుతో కూటమి మరింత బలంగా ముందుకు వెళ్తుందని పల్లా స్పష్టం చేశారు. ఫేక్ ప్రచారం చేస్తూ చాలా మందిని ఆ స్కీమ్స్ ఏవో కట్ చేసి తీసుకొస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. ఎవరైనా సరే మబ్బు పెట్టి 10 మందినో 20 మందినో తేగలరు, కానీ లక్షల మందిని మాత్రం తేలేరు. మేము ఈ సభకి 2 లక్షల మంది దాకా రావచ్చు అనుకున్నాం, కానీ వాస్తవానికి సుమారు 3 లక్షల మంది స్వచ్ఛందంగా రావడం జరిగింది. మీరు ఎప్పుడు కూడా చూసి ఉండరు. బస్సు పంపిస్తే బస్సులో రావడానికి ప్రయత్నం చేస్తారు, కానీ బస్సు నిండిన తర్వాత బస్సు ఎక్కి కూడా వచ్చారు. అది ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం, ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం, మా యువ నాయకులు లోకేష్ బాబు మీద ఉన్నటువంటి నమ్మకం, అలాగే డిప్యూటీ సీఎం గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం, బీజేపీ నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎలక్షన్ లో చూసుకుంటే చాలా హామీలు ఇస్తుంటారు. హామీలు 5 సంవత్సరాల్లో నెరవేర్చొచ్చని ఆలోచనలో ఉంటారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం 15 నెలల్లోనే మేము ఇచ్చినటువంటి హామీల్లో 90% పూర్తి చేస్తున్నాం. ఈరోజు
అమెరికా ప్రముఖ నేత చార్లీ కిర్క్ హత్యపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇది అమెరికా ప్రజలకు చీకటి రోజు అని వ్యాఖ్యానించారు. ఈ హత్య వెనుక రాడికల్ లెఫ్ట్ హస్తం ఉందని ఆరోపించారు. దేశంలో ఇటువంటి చర్యలు వెంటనే ఆగాలని స్పష్టం చేశారు. ఈ ఘటనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, దీన్ని సమర్థించే సంస్థలను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. పెద్ద నష్టమని ట్రంప్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తాను అన్ని ప్రయత్నాలు చేస్తానని భరోసా ఇచ్చారు. I am filled with grief and anger at the heinous assassination of Charlie Kirk on a college campus in Utah. This is a dark moment for America. For years, those on the radical left have compared wonderful Americans like Charlie to Nazis and the world's worst mass murderers and criminals. This kind of rhetoric is directly responsible for the terrorism that we're seeing in our country today, and it must stop right now. My administration will find each and every one of those who contributed to this atrocity and to other political violence, including the organizations that fund it and support it, as well as those who go after our judges, law enforcement officials, and everyone else who brings order to our country. To my great fellow Americans. కేవీ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.